హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. చూసారు కదా, ఇక్కడ నేను అలాగే మా హస్బెండ్ అయితే ఆటోలో అయితే వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూడండి. సో చూసారు కదా, సో ఇదైతే మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసామండి. ఎర్లీ మార్నింగ్ 6:30 అలా ఆ టైంలో అయితే బయలుదేరేసాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఈ వీడియోలో అయితే చూడండి. అలాగే ఇది వచ్చి మేము వెళ్ళే రోడ్డు అండి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చి కొత్తగా హైవే పడిన రోడ్డు. అంటే ఇది కాళహస్తి అలాగే తిరుపతికి వచ్చే మధ్యలో రోడ్డు అయితే ఈ విధంగా రోడ్డు అయితే వేసేసారు. చూసారు కదా, మీకైతే ఇక్కడ మీకు ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడికి వెళ్తున్నాము అనేది. చూసారు కదా, సో మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇది రేణిగుంట ఎయిర్పోర్టు. సో ఈ విధంగా అయితే రూట్ అయితే అనేది మనకు ఉంటుంది. సో చాలా మందికి అయితే ఆల్రెడీ తెలుసు మనకు ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు దారి ఎలా ఉంటుంది ఏంటనేది. చూసారు కదా, ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మనకు కనీసము ఒక 2-3-4 కిలోమీటర్స్ అనేది అయితే ఉంటుంది. చూసారు కదా, మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరేసాము. మాకైతే ఫ్లైట్ వచ్చి 9:15కి ఉందండి. అందుకని సో మనం 2 అవర్స్ ముందే అయితే అక్కడ ఉండాలి కాబట్టి మనమైతే 2 అవర్స్ ముందు అనేది అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడైతే నేను మా హస్బెండ్ అయితే మాట్లాడుకుంటూ వచ్చేసామండి. చాలా దూరం అయితే వచ్చేసాము. సో షార్ట్ కట్లో కానీ వచ్చేస్తుంటే గబాన్ వచ్చేసి ఉండే వాళ్ళమని అయితే మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే కొత్త రోడ్డు పడడం వల్ల మాకైతే రోడ్డు అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల చాలా దూరం రావాల్సి వచ్చిందండి. సో మొత్తానికైతే మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అది కాకుండా చూసారు కదా, ఇదేనండి, ఇది మనకు కనిపిస్తున్న ఎయిర్పోర్ట్, రేణిగుంట ఎయిర్పోర్ట్. సో మనమైతే ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. చూసారు కదా, ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఇంకా అమ్మ వాళ్ళు అలాగే అత్త వాళ్ళు అయితే అందరూ అయితే మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మనమైతే ఇంకా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా స్టార్టింగ్ అయితే ఎయిర్పోర్ట్కి దిగినప్పుడు అయితే వీడియో తీసుంటే బాగుండు, కాకపోతే అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ వల్ల తీయలేకపోయాను. సో ఇంకా నేనైతే ఇక్కడ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా బోర్డింగ్ పాస్ అలాగే చెకింగ్ అనేటివి చాలా ఉంటాయి కాబట్టి, అది కాకుండా మనకు లోపలికైతే ఎవరినంటే వాళ్ళని రానివ్వరండి. ఓన్లీ మనకు ఫ్లైట్ టికెట్ బుక్ అయిన వాళ్ళని అలాగే మనకు ఏదైనా ఒక ప్రూఫ్ ఆధార్తో సో ఆ రెండు చూపించినామంటే మనకైతే లోపలికైతే పంపిస్తారు. చూసారు కదా, ఇదేనండి రేణిగుంట ఎయిర్పోర్టు. సో ఇక్కడ ఇంకా మా వాడు అలాగే ఇంకా అక్క వాళ్ళు అలాగే అత్త వాళ్ళు అయితే అందరూ వచ్చేసారు. సో వాళ్ళైతే 1 by 1 అయితే అవుతుంది. ఇంకా నేనైతే ఈ విధంగా చిన్న చిన్న వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇంకా మా బ్రదర్ అయితే వచ్చేసాడు, ఇంకా మా మమ్మీ అలాగే డాడీ, సో ఇంకా మా హస్బెండ్ కానీ వచ్చేసారండి. ఇంకా అందరూ అయితే ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు, ఏమైనా మిస్ అయ్యాయని అయితే అందరం అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాము. సో మా అయితే కన్ఫర్మ్ అయిపోయాయి కాబట్టి సో ఇంకా లగేజెస్ ఇవన్నీ అయితే ఇంకా బుక్ చేసేసి ఇంకైతే మేమైతే పంపించేసాము. సో మనకు లగేజ్ అనేది మనకు ఈచ్ పర్సన్ వచ్చి 15 kgs అండి. సో ఆ విధంగా ఎవరు ఏంటనేది సో మొత్తం అయితే లగేజ్ అయితే చెక్ చేసి అయితే పంపించేశారు. ఇంకైతే మేమైతే ఇక్కడైతే ఎక్సలేటర్ అయితే ఎక్కేస్తున్నాము. చూసారు కదా, సో ఇంకా అందరం అయితే ఎందుకంటే బోర్డింగ్ పాస్ అయితే అన్నీ వచ్చేసాయి. ఇంకా మాకైతే అనౌన్స్ అయితే చేసేసారు. ఇంకా ఒక 15 minutes అంటే 50 minutesలో ఇంకా ఫ్లైట్ అయితే ఉంది. సో అందరూ అయితే త్వరగా వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా అయితే అందరం అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, సో మా బావ అయితే అందరూ నిదానంగా రండి, సో ఇంకా శారీస్ అయితే చిగులుకునేస్తాయి, సో భద్రంగా రండి అని అయితే చెప్పాడు. సో ఈ విధంగా అయితే అందరం అయితే 1 by 1 అయితే అందరము వచ్చేసాము. చూసారు కదా, సో ఇప్పుడు మనమైతే ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా వార్డ్ పాస్ అయితే మా వార్డ్ దగ్గర అయితే ఇచ్చేసాము టికెట్. సో మా వార్డ్ అయితే ఇస్తున్నాడు. సో దాన్ని అయితే స్కాన్ చేస్తారండి. ఈ విధంగా 2 times అనేది 3 times దాకా స్కాన్ అనేది చేస్తారు. ఇంకా మనం ఇంకా 5 minutesలో అయితే ఫ్లైట్ అయితే ఎక్కేస్తాము. సో ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా అందరూ వచ్చారా లేదా అని వన్స్ అగైన్ అందరం చెక్ చేసుకొని సో ఇంకైతే మేమైతే ఫాస్ట్గా అయితే మూవ్ అయిపోతున్నామండి. ఎందుకంటే మన కోసం వాడైతే ఫ్లైట్ వెయిట్ చేస్తుంది. సో ఇంకా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి చూసారు కదా, ఇక్కడ కానీ మళ్ళీ మనకైతే టికెట్ని అయితే వెరిఫికేషన్ చేశారు. అలాగే ఇక్కడ ఈ విధంగా మనకైతే వెల్కమ్ అనేది చెప్తూ ఉంటారండి. చూసారు కదా, ఇక్కడ మా హస్బెండ్. సో మాకైతే ఇంకా ఎక్కడ సీట్లు ఉన్నాయి ఏంటనేది ఇంకా మా వారైతే చూపిస్తున్నారు. సో మేమైతే మా సీట్లో అయితే ఇవేనండి మా సీట్స్. సో అందుకని మేమైతే ఇంకా మా సీట్ కోసం అయితే కూర్చునేసాము. చూసారు కదా, ఇంకా మా అత్త వాళ్ళు ఇంకా అందరం అయితే
సో ఇంకా ఓలాల సీట్లో ఓలాల అనేది ఇంకా కూర్చుంటా ఉన్నాము, చూసారు కదా. సో ఇదేనండి నా సీటు. సో మా వాడి సీటు పక్కన అయితే వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. సో బ్యాక్ చూసారు కదా, నా సీట్ వెనకాల ఖాళీగా ఉండేసరికి సో అతను వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. సో మళ్ళీ మా హస్బెండ్ వచ్చి కొంచెం దూరం తర్వాత నా పక్కనైతే వచ్చి కూర్చునేసారు. సో మేమైతే ముగ్గురం అయితే ఒకే సీట్లో అయితే కూర్చునేసాము. సో చూసారు కదా, ఇంకా ఫ్లైట్ అయితే మూవ్ అయిపోతుందండి. చూసారు కదా ఎలా ఉంది ఏంటనేది. సో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, ఖచ్చితంగా చూసేయండి. ఇక్కడ మా బావ అయితే అందరినీ ఎక్కడ ఎవరు కూర్చోన్నారు ఎక్కడ అనేది ఒకసారి వచ్చి అందరిని అయితే చెక్ చేసుకొని అయితే వెళ్తున్నారు, చూసారు కదా. ఇంకా ఫ్లైట్ అయితే ఇంకా మూవ్ అయిపోతుందండి, చూసారు కదా. ఇదేనండి మన రేణిగుంట ఎయిర్పోర్టు. సో ఇక్కడి నుంచి అయితే ఫ్లైట్ అయితే ఢిల్లీకి అయితే మూవ్ అయిపోతుంది. సో చూసారు కదా. సో మీకైతే ప్రతి ఒక్కటి దీంట్లో అయితే మీకైతే చూపిస్తున్నాను. సో ఫ్లైట్ మూవ్ అయినప్పటి నుంచి మనకు ఫ్లైట్ అంటే మనం ఢిల్లీలో దిగేంత వరకు నేనైతే ఈ వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నానండి. సో అందరూ తప్పకుండా చూడండి.
ఇంకా మనమైతే ఢిల్లీకి అయితే వచ్చేసాము. చూసారు కదా ఇక్కడ కనిపిస్తుందో మొత్తం అంతా ఢిల్లీనేనండి. ఇక్కడ చూసారు కదా హౌసెస్ అనేటివి చాలా చిన్న చిన్నవిగా అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా, సో చాలా కిందకైతే వచ్చేసారు. చూసారు కదా ఈ విధంగా అయితే మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ రోడ్లు కానీ సో హైవే కానీ ఎంత బాగున్నావు కదా. సో మనకు అక్కడ టైం వచ్చి 11:40 అవుతున్నా కానీ అక్కడకు మనకైతే మంచి అయితే చాలా భయంకరంగా ఉందండి. సో ఇక్కడ మనకి ఇంకా ఒక 10-15 మినిట్స్లో మనకు ల్యాండ్ అయిపోతుంది అనగా మనం కొద్దిగా అలర్ట్గా అనేది ఉండమని చెప్తారు. ఎందుకంటే కిందకి మనం దిగేటప్పుడు అంటే ఇది ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కొద్దిగా శబ్దం అనేది వస్తుంది. సో దాని గురించి మనం భయపడకుండా ఉండడానికి మనకైతే అనౌన్స్మెంట్ అనేది ఇస్తారు. చూసారు కదా, సో ఇంకా మనకు రోడ్డు మీద అయితే ఇంకా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది. సో మనమైతే ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలాగే తీసుకొని అయితే వచ్చాడండి. ఎందుకంటే మనం దిగిన దగ్గరికి ఎయిర్పోర్ట్ ఉన్న దగ్గర చూసారు కదా ఎంత దూరం అనేది ఉందో అక్కడ కనిపిస్తుంది కదండి, అదేనండి ఎయిర్పోర్ట్. సో ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి సో ఒక హాఫ్ అన్ అవర్ అనేది అయితే టైం అయితే తీసుకునింది. ఎందుకంటే చాలా స్లోగా అలాగే నెమ్మదిగా అనేది తీసుకొని వెళ్ళి ఆ తర్వాత మనల్ని అయితే టేకప్ అనేది అంటే మనల్ని దించుతారు. సో ఇక్కడ చూసారు కదా మేమైతే హాఫ్ అన్ అవర్ అనేది ఈ విధంగానే వెళ్ళాము. అంటే బస్సులో ఎలా వెళ్ళామో దీంట్లో కానీ ఆ విధంగా అనేది వెళ్ళాము ఇంకా. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఢిల్లీలో. సో మేము ఢిల్లీలో అయితే దిగేస్తున్నాము. సో ఇంకెక్కడి నుంచి అయితే మీకు వీడియోస్ అయితే పెడుతున్నాను చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.